మాది ఉత్తరప్రదేశ్. ఢీ షో ద్వారా 2017లో నాకు జానీ మాస్టర్తో పరిచయం ఏర్పడింది. అప్పుడు నాకు 16 ఏళ్ళు. 2019లో జానీ మాస్టర్ టీం నాకు ఫోన్ చేసింది. మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేయాలని చెప్పారు. దీంతో అప్పటి వరకు ముంబైలో ఉన్న నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. షూటింగ్ కోసం ముంబైకి వెళ్ళినప్పుడు జానీ మాస్టర్ ఓ హోటల్లో నాపై లైంగిక దాడి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తాను, ఆఫర్లు రాకుండా చేసి కెరీర్ క్లోజ్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడి నేను మౌనంగా ఉండిపోయా. ఆ తర్వాత జానీ మాస్టర్ నాపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చెన్నై, ముంబై, హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆఖరికి వ్యానిటీ వ్యాన్లోనూ నాపై అత్యాచారం చేశాడు. వద్దు అని చెప్పినా వదిలిపెట్టేవాడు కాదు. కోరిక తీర్చుకుంటే అందరి ముందే చచ్చేలా కొట్టేవాడు. ఓ రోజు వ్యానిటీ వ్యాన్లో నా తలను అద్దానికేసి కొట్టాడు. నా బట్టల్ని చించేసి వ్యాన్ బయటికి తోసేశాడు. ఈ విషయాలన్నీ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషాకు కూడా తెలుసు. రోజులు గడుస్తున్న కొద్దీ జానీ మాస్టర్, అతని భార్య వేధింపులు పెరిగిపోయాయి. జానీ మాస్టర్కు సహకరించాలని ఆమె భార్య నన్ను చాలాసార్లు కొట్టింది. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ నన్ను చచ్చేలా కొట్టేవాడు. దీంతో నేను మాస్టర్ని పూర్తిగా దూరం పెట్టాను. కోరిక తీర్చలేదని జానీ మాస్టర్ నాపై కక్ష పెంచుకున్నాడు. నన్ను తన ప్రాజెక్టులోకి తీసుకొని మధ్యలోనే తొలగించేశాడు. వేరే ఆఫర్లు రాకుండా చేశాడు. మాస్టర్తో విభేదించాక అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి. గత నెల 17న గుడి నుంచి ఇంటికి వెళుతుండగా ఓ వ్యక్తి చుట్టుముట్టి బెదిరించాడు. అలాగే గత నెల 28న ఇంటికి ఓ అనుమానాస్పద పార్సిల్ పంపారు. నీకు ఇదే ఆఖరి సినిమా, బీ కేర్ఫుల్ అని అందులో రాశారు. జానీ మాస్టర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను శారీరకంగా, మానసికంగా వేధించిన జానీ మాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.